బీజేపీ కనుక అధికారంలోకి వస్తే 400 స్థానాలు మోదీకి ఇస్తే రాజ్యాంగాన్ని మారుస్తారు అని అన్నారు. రాజ్యాంగం మీద పూర్తిగా అవగాహన లేకుండా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారని అయితే నేను చెప్పగలను. రాజ్యాంగం చూడలే, చదవలే, దాని అర్థం తెలియదు. ఎవరు పడితే వాళ్ళు వచ్చి భారత రాజ్యాంగాన్ని మార్చేస్తారు. నరేంద్ర మోడీ తెలంగాణకి ఏమి ఇవ్వలేదు 9.5 ఏళ్లలో. గాడిద గుడ్డను పెట్టుకొని తిరుగుతున్నారు కదా. ఇప్పుడు గాడిద గుడ్డు పెట్టదనే కనీసం అవగాహన లేని వాళ్ళు మన ముఖ్యమంత్రి గారు. 10 నుంచి 12 స్థానాలు గెలవబోతున్నాను కేసీఆర్. 24 కిరిగాడ పామోదులో రెస్ట్ తీసుకోవాల్సిన పరిస్థితిని ఇచ్చారు ప్రజలు. మొత్తం భారతదేశంలో ఉన్న 140 కోట్ల మంది నా కుటుంబ సభ్యులు అన్నారు. రాజస్థాన్ ఎన్నికలు వచ్చేవరకల్లా మీ తాలిబొట్లు తెగిపోతాయని అన్నారు. పొరపాటున మీరు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే ఈవీఎంలను ట్యాంపర్ చేసే కెపాసిటీ భారత ప్రభుత్వానికి ఉంటే ఎందుకు యూపీఏ ఎందుకు ఓడిపోయింది? మీకున్న అనుకూలతలు ఏమిటి? సిద్ధాంతం కోసమే పనిచేస్తూ వచ్చి తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి ఏ ప్రాతిపదిక మీద ఓట్లు పడవచ్చు? కారు కథమైంది, చెయ్యి మొండి చెయ్యి ఇచ్చింది, మిగిలింది మేము. మూడోసారి గెలవడానికి ఉర్రూతలుగుతున్నటువంటి పార్టీ అన్న భారతీయ జనతా పార్టీ. నమస్తే. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎన్ని స్థానాలు గెలుస్తుందనే ఒక అంచనా వేస్తున్నారు. గెలవడం పక్క, నంబర్ ఎంత అనే దగ్గర డబల్ డిజిట్ అని, లేకపోతే కనుక 14 స్థానాలని, ఈ నెంబరు చెప్పడానికి ఒకానొక ఉప ఎన్నిక కారణం. ఆ ఉప ఎన్నికలో భారతీయ జనతా పార్టీ గెలిచిన తర్వాత తెలంగాణలో బీజేపీకి మంచి అవకాశాలు ఉన్నాయి, భవిష్యత్తు ఉన్న అంచనాకు రాగలిగింది పార్టీ. తెలంగాణలో కూడా ఎవరు ఊహించలేదు ఆ ఫలితం అట్లా ఉంటుందని. ఆ ఫలితానికి కారకులు ఇవాళ భారతీయ జనతా పార్టీ తెలంగాణలోనూ విస్తరించగలదని నమ్మకం ఇవ్వడానికి కారకులు నా ఎదురుగా ఉన్నారు. వారే రఘునందన్ రావు గారు. మెదక్ లోక్సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. వారితో మనం ఎన్నికల ప్రచారానికి సంబంధించి, గెలుపు అవకాశాలకు సంబంధించి, భారతీయ జనతా పార్టీ అంచనాకు సంబంధించిన విషయాలు మనం మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే. వచ్చింది. నేను మీ ఇంటర్వ్యూ ప్రారంభించే ముందు ఒక ప్రశ్న. ఈ మధ్య రేవంత్ రెడ్డి పదే చెప్తున్న ఒకానొక మాట, దానికి సంబంధించినంతో ప్రారంభిద్దాం అనుకుంటున్నా. రాజ్యాంగ పీఠిక పూర్వ రూపాన్ని పునరుద్ధరిస్తాం. మీరు కూడా చదివే ఉంటారు, చూసే ఉంటారు. ఇది బీజేపీ కనుక అధికారంలోకి వస్తే 400 స్థానాలు మోదీకి ఇస్తే రాజ్యాంగాన్ని మారుస్తారు అని అన్నారు. బహుశా ఆయన చెప్పడం మీరు చేయడం సరిపోయినట్లున్నది. రాజ్యాంగం మార్చడం వేరు, రాజ్యాంగ పీఠికను సవరించడం వేరు. ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి తేడాను గమనించాలి. కూర్చొని రేవంత్ రెడ్డి గారు ఏం చదువుకున్నారో నేను వారి అఫిడవిట్ చదవలేదు, కానీ రాజ్యాంగం మీద పూర్తిగా అవగాహన లేకుండా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారని అయితే నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే భారత రాజ్యాంగం మతపరమైనటువంటి రిజర్వేషన్లకు వ్యతిరేకం. మతపరమైనటువంటి రిజర్వేషన్లను తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి చెప్తుంది, రేపు కూడా చెప్తాం, మేము మతపరమైనటువంటి రిజర్వేషన్లకు వ్యతిరేకం. ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మతపరమైనటువంటి రిజర్వేషన్లను కోరుకోలేదు, వారు భారత రాజ్యాంగంలో రాయలేదు. కాబట్టి మేము బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి రాజ్యాంగాన్ని గౌరవిస్తాం, వారు రాసిన రాజ్యాంగాన్ని గౌరవిస్తాం, వారు చెప్పిన మాటల్ని గౌరవిస్తాం. ఇక్కడ భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ చెప్పని మైనార్టీ రిజర్వేషన్లను తెచ్చిపెట్టినటువంటి కాంగ్రెస్, లేదా ప్రత్యక్ష ఎన్నికల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పోటీ చేస్తే బిఆర్ అంబేద్కర్ గారిని ఓడించిన కాంగ్రెస్, భారతరత్న ఇవ్వకుండా 50 ఏళ్ళు ఈ దేశాన్ని పాలించిన కాంగ్రెస్, ఇవాళ వచ్చి మేము అంబేద్కర్ వారసులమైన అప్పుడప్పుడు దండలైతే ఎట్లయితుంది కూర్చొని. కానీ రాజ్యాంగం చర్చ అసలు ఎందుకు వచ్చింది? ఇది వారం 10 రోజుల నుంచి దానికి నరేంద్ర మోదీ, అమిత్ షా లాంటి నాయకుడు రెస్పాండ్ కావడం ఎట్లా అర్థం చేసుకోవాలి దీన్ని? భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అన్ని స్థానాలలో గెలవబోతుంది అనేటువంటి అంచనాకు కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఏదో ఒక రకంగా బురద జల్లాలని గుడ్డెద్దు చేనులో పడ్డట్టు లొల్లి మొదలుపెట్టారు. భారత రాజ్యాంగం మార్చేదంటే భారతీయ జనతా పార్టీ 10 ఏళ్ళకు అధికారంలో ఉంది. ఇన్ఫ్యాక్ట్ బీసీలకు భారతీయ జనతా పార్టీ కాదు, భారత రాజ్యాంగం ఇచ్చిన రిజర్వేషన్లను తగ్గించిన దుర్మార్గులు ఎవరంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. 27% ఉన్న రిజర్వేషన్లకి 5 తీసి మీరు కదా ముస్లింలకు ఇచ్చింది. బీసీఈ అని గ్రూప్ పెట్టింది కాంగ్రెస్ కదా. జనాభాలో 55% ఉన్న మాకు రిజర్వేషన్లు సరిపోతలేవని బీసీలు కొట్లాడితే ఆ 27కి 5% బీసీల రిజర్వేషన్లు ఎత్తేసింది వాళ్ళు.
పోనీ మేము వచ్చినాక ఏమైనా ఎస్సీల రిజర్వేషన్ 1% తగ్గించినవా, ఎస్టీల రిజర్వేషన్ తగ్గించినవా? అసలు భారత రాజ్యాంగం దళితులకి గిరిజనులకు ఇచ్చిన రిజర్వేషన్లను ముట్టుకోవడానికి ఎక్కడైనా అవకాశాన్ని కల్పిస్తుందా? అందుకనే నువ్వు చదువుకున్నావా చదువుకోలేవని అడుగుతున్నా. నేను చదువు అంటున్నా, తీసి చదివితే అప్పుడు మాట్లాడుకుంటాం. దాన్ని ఎందుకు పీఠికైనా సరే ఎందుకు మార్చాలి? పీఠికలో భారత రాజ్యాంగ నిర్మాత గౌరవనీయులు బిఆర్ అంబేద్కర్ ఏం రాసిరో అది ఉంచుమంటున్నాం. మీరు నడమంత్రాన పెట్టినా నడమంత్రాన పోవాలంటున్నాం. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మీరు గౌరవిస్తారా, గౌరవించరా? పీఠికను మీరు గౌరవిస్తారా, గౌరవించరా? ఆ పీఠికలను నువ్వు 2 పదాల మధ్యలో ఎట్లా చేర్చినావు? చేర్చినవి తీసేస్తాము అంటున్నా. దాంట్లో తప్పేముంది? మేము అంబేద్కర్ గారు చెప్పిన మాట 100% మేము గౌరవిస్తాం. నువ్వు గౌరవించలే, నువ్వు మధ్యలో అవేదో 42వ సవరణాన్ని తెచ్చి మళ్ళీ ఏదో కలుపుతీవి. అది 6వ ఏళ్ళు లాంటిది వద్దని అనుకుంటున్నాం. పంచాయతీ గాడి వస్తుంది, అది ఎట్లయితుంది? అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం మొదటి ప్రతి ఉందా మీ దగ్గర? మీరు చూసిరా, మీరు చదివిరా? తీసుకురా, పబ్లిక్ డొమైన్లో చర్చకు పెట్టు. కావాలంటే పో పార్లమెంట్ లైబ్రరీలోకి వెళ్ళి తీసుకో. దాంట్లో రామాయణం బొమ్మలు ఉన్నాయి, మహాభగవద్గీత బొమ్మలు ఉన్నాయి. దాంట్లో ఏది పడితే అది మాట్లాడతారేంది మీరు? రాజ్యాంగం చూడలే, చదవలే, దాని అర్థం తెలియదు. ఎవరు పడితే వాళ్ళు వచ్చి భారత రాజ్యాంగాన్ని మార్చేస్తున్నారు. అంటే అమిత్ షా, మోడీ లాంటి వాళ్ళని ఎందుకు రెస్పాండ్ కావడం ఎందుకు? మేము రిజర్వేషన్ ఎత్తేసేయలేదు అంటే అబద్ధం ఎంత గొప్ప ప్రభావితం చేస్తుందని చెప్పడానికి. నిజం నిద్ర లేచేసరికి అబద్ధం ప్రపంచాన్ని చుట్టూ వచ్చిందంట. ఆడలేక మధ్యలో పడిందని 6 హామీలు కాదు. ఎలక్షన్లప్పుడు పింఛన్ 2000 ఉంది, మీరు కేసీఆర్ను పంపురి, నేను 4000 చేస్తా అన్నాడు. ఇంటికి ఒక పింఛన్ కాదు, 2 పింఛన్లు, ముసలామె కోటి ముసలాయన కోటి ఇస్తా అన్నాడు. చేతగాలే. మా చెల్లెళ్ళు మహాలక్ష్మి లాగున్నారు, మహాలక్ష్మి పథకం పెట్టి స్త్రీలందరికీ 2500 ఇస్తా అన్నాడు. ఇచ్చుడు శాతనైతే లేదు. వడ్లు నేను కొంటా, క్వింటాల్కి 500 బోనస్ ఇస్తా అన్నాడు. పోయి రోడ్ల మీద చూడు, వడ్లు అట్లే ఉన్నాయి, వడ్లు కొనడం శాతనైతే లేదు. కేసీఆర్ ఉంటే 5000, కేసీఆర్ పోతే 15000 అన్నాడు. ఏంది రైతు బంధు ఎకరానికి? కేసీఆర్ పోయి 6 నెలలు అయింది, ఆయన ఇచ్చిన 5000 కూడా దిక్కు దివానం లేదు ఇయ్యలేడు దాకా. నవంబర్లో ఎలక్షన్ల ముందుకు ఇట్లే మీడియాతో మాట్లాడుతూ చెప్పిండు, మీరు 1,00,000 తెచ్చుకున్నారు, ఇంకా పోయి ఇంకో 1,00,000 తెచ్చుకోర్రి, నేను డిసెంబర్ 9 నాడు ముఖ్యమంత్రి కాగానే 2 లక్షలు మాఫీ చేస్తా, రైతు రుణ మాఫీ అన్నాడు. మళ్ళీ సాక్షిగా చెప్పిండు 15 ఆగస్టులో మాఫీ 2 లక్షలు. అంటే నీకు భారత రాజ్యాంగం మీద విశ్వాసం లేదా? నువ్వు ప్రమాణం చేసింది భారత రాజ్యాంగం మీద కదా. ముఖ్యమంత్రిగా దేని మీద ప్రమాణం చేసినావు? గుడి ఎందుకు వస్తుంది, బడి ఎందుకు వస్తుంది? నువ్వు ప్రమాణం చేసిన భారత రాజ్యాంగం మీద నువ్వేం చెప్పినావు? డిసెంబర్ 9 నాడు నేను ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తే తెల్లారి 2 లక్షల లోన్ మాఫీ చేస్తా అన్నావు. డిసెంబర్ 9 పోయింది, జనవరి 9 పోయింది, ఫిబ్రవరి 9 పోయింది, మార్చి 9 పోయింది, ఏప్రిల్ 9 పోయింది, జూన్ 9 కూడా చేయడంట ఆయన. 15 ఆగస్టుకి చేస్తా అంటుండు, జూన్ 9కి చేయి, జూన్ 9కి చేయి, 15 ఆగస్టు ఎందుకు అంటున్నా? ఎలక్షన్ కోడ్ పోగానే తెల్లారే చేయి. అదే భగవంతుడు ప్రమాణం చేయడం మీకు అన్న. మీరు ఒక మాట వింటలేరు. మీరు ఆయన ఏమన్నాడు మొన్న ఇంకొక దగ్గర ఎన్నో మాట్లాడుకుంటూ, గదేందయ్యా మేము ఒక ఏడాది గడుపు కట్టుకుంటే అయిపోతుంది అన్నాడు. అంటే ఏం ఒప్పుకుంటున్నాడు రేవంత్ రెడ్డి? మేము వచ్చింది దోసుకునేందుకు, ఓ ఏడాది దోసుకుని ఆపితే రైతు రుణమాఫీ చేస్తామని చెప్తాడు ఒక ముఖ్యమంత్రి. అంటే కడుపు దోసుకోవడానికి అర్థం? దాని అర్థమైంది వృధా ఖర్చులు ఆపుతామా? జనరల్ గవర్నమెంట్ ఏమైనా ఖర్చులు అక్కడ ఉంటే ఏం ఆపుతారే? ఏం ఆపుతారు వృధా ఖర్చులు? సెక్రటరీలో కరెంటు బిల్లు ఆపుతావా? ఏసీలో బిల్లు ఆపుతావా? ఉద్యోగస్తుల బిల్లులు ఆపుతావా? నీ కార్లో వస్తే డీజిల్ ఆపుతావా? నీ గవర్నమెంట్లో జీతం ఆపుతావా? ఏంది వృధా ఖర్చు ఏముంది? ఆయన కట్టిన ప్రగతి భవన్లే ఉంటున్నావు, ఆయన కట్టిన సెక్రటరియట్లే ఉంటున్నావు. ఇంకా అలా తగ్గించేదేంది, కూలగొట్టేదేంది? ఏం వృధా ఖర్చు? కానీ మీరు రేవంత్ ఏం అవగాహన లేకుండా మాట్లాడుతున్నావు. నువ్వు ఇంకా ప్రతిపక్ష నాయకులు లెక్కనే మాట్లాడుతున్నావు. అడుగులు నేను అందుకనే అడుగుతున్నా అన్న. ఆయన ఏమన్నాడు? అక్కడ లంకె బిందెలు ఉన్నాయని వచ్చిన ఖాళీ కుండలు పెట్టిపోయిర్రు అన్నాడు. ఇట్లైనా ముఖ్యమంత్రి మాట్లాడేది? ఇంకేమన్నాడో తెలుసా అన్న? ఎంత దారుణంగా మాట్లాడిరు వాళ్ళు ఎన్నికల కంటే ముందు. ఏడికెళ్ళి చేస్తావు సార్ ఈ పథకాలని నియాసంటో రిపోర్టర్ అడిగితే రాహుల్ గాంధీతో చెప్పించిండు తెల్లారేనో సభలో నల్గొండలో ఎక్కడ చెప్పిర్రు. ఏమని? కేసీఆర్ 1,00,000 కోట్లు తిన్నాడు, ఆ 1,00,000 కోట్లు కక్కించి ఇవన్నీ ఇస్తామో అన్నాడు. అన్న నేను అడుగుతున్న 6 నెలలు అయింది దగ్గర నువ్వు ముఖ్యమంత్రి, ఎన్ని కక్కించినవే? పోనీ 3 నెలలే అనుకో, ఎలక్షన్ కోడ్ కంటే ముందు 3.5 నెలలు 4 నెలలు ఎన్ని కక్కిండు కేసీఆర్? ఎన్ని వంచుతున్నావు జనానికి? ఏది పింఛను అని అడుగుతున్నా. తప్పేముందన్న? అన్ని అబద్ధపు హామీలు, మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ఇవాళ అధికారంలోకి రావడం కోసం నీ కుర్చీ ఉంటుందో పోతుందో తెలియక 15 ఆగస్టు ఎందుకన్నా, జూన్ 9కి ఏమనన్నా? నరేంద్ర మోడీ తెలంగాణకి ఏమి ఇవ్వలేదు 9.5 ఏళ్లలో, గాడిద గుడ్డను పెట్టుకొని తిరుగుతున్నారు కదా. ఇప్పుడు గాడిద గుడ్డు పెట్టదనే కనీసం అవగాహన లేని వాళ్ళు మన ముఖ్యమంత్రి గారు. ఏం మాట్లాడమంటావు బుచ్చన్న? ఇంకెక్కువ మాట్లాడినామనుకో రఘుకు అహంకారం అంటావు నీలాంటి వాళ్ళు.
ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే ఊరందరితో శత్రుత్వం. గాడిద గుడ్డు పెడుతుందా బుచ్చన్న? నేనేమి ఇవ్వలేదని చెప్పుకో, నాకు చేత కాలేదు అని చెప్పుకో, నేను ఇచ్చింది గిదే తోలుగుడ్డు అని చెప్పుకో. దానికి బీజేపీ ఏమి ఇవ్వకపోతే నువ్వు బీజేపీని ఎందుకు కలిసినావు, ప్రధానమంత్రిని ఎందుకు కలిసినావు, పెద్దన్నాన్ని ఎందుకు సంబోధించినావు, నువ్వు ముఖ్యమంత్రి అయిన నుంచి 30,000 కోట్ల అప్పులు ఎందుకు తెచ్చుకున్నావు నా చెప్పు. రాలేదా అప్పులు? కేంద్ర ప్రభుత్వం ఒప్పుకొని అప్పులు ఇవ్వకపోతే నీ కారులో డీజిల్ లేదన్న తెలంగాణలో. ఇదెక్కడి పంచాయతీ రేవంత్ రెడ్డి గారు? నువ్వు పీసీసీ అధ్యక్షుని లెక్క మాట్లాడుతున్నావు, ముఖ్యమంత్రి లెక్క మాట్లాడు. వారు ఏమన్నారంటే 5 లోక్సభ నియోజకవర్గాలతో బీఆర్ఎస్ బీజేపీతో కలిసింది, 5 స్థానాలు గెలిపించే ప్రయత్నం చేస్తున్నది. వారు నియోజకవర్గాల పేరు కూడా చెప్పింది. బీఆర్ఎస్ అనేది లోక్సభ ఎన్నికల్లో సంబంధం లేనటువంటి పార్టీ. బీఆర్ఎస్కి లోక్సభ ఎన్నికలకి సంబంధం లేదు. ఎందుకో చెప్తా బుచ్చన్న, ఏదో ఆవేశంతో చెప్తలేను, వాస్తవాలు చెప్తున్నా. 2018 డిసెంబర్ 7న రెండోసారి చంద్రశేఖరరావు గారికి ఫలితాలు వచ్చి 88 మంది ఎమ్మెల్యేలు గెలిచి రెండోసారి ముఖ్యమంత్రి అయినారు 2018 డిసెంబర్లో. అయినాక 2019 ఏప్రిల్ మేలో ఎలక్షన్స్ వచ్చినాయి. అప్పుడు వాళ్ళ నినాదం సారు కారు 16 ఢిల్లీలో సర్కార్ అనే నినాదంతో ఎన్నికలకు పోయినారు. ఏం చేసిర్రు? 63 ఉన్నోళ్ళు 88 ఎమ్మెల్యేలు గెలిచిర్రు. అంతకుముందు 14 ఎంపీలు ఉంటే ప్రజలు ఇలా తీసుకొచ్చి 9 ఎంపీల కాడ ఆపిర్రు. సారు కారు 16 ఢిల్లీలో సర్కార్ అని తెలంగాణలో చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే నిన్ను సింగిల్ డిజిట్కి ప్రజలు తీసుకొచ్చిర్రు. ఇలా సారు లేడు, కారు లేదు, సర్కారు లేదు, ఢిల్లీలో ఆశ లేదు. ఎందుకు వేయాలన్నా నీకు? గల్లీలో రేవంత్ రెడ్డి ఉన్నాడు, ఢిల్లీలో మోడీ గారు వస్తుర్రు. కారుకి ఎత్తే ఏమవుతుందన్న? ఏం చేస్తారన్న కారు వాళ్ళు? పొరపాటున ఒక్కడు గెలిచిండు అనుకో అన్న, పొరపాటున నేను చెప్తున్నా, టీఆర్ఎస్ ఈజ్ ఎ బిగ్ జీరో ఇన్ తెలంగాణ. పొరపాటున ఒక్కడు గెలిచిండు అనుకో, వాడు 1 గంట కూడా ఉన్నాడు బీఆర్ఎస్లో. ఎవరైనా 1 గంట కూడా ఉన్నాడు అంటున్నా బీఆర్ఎస్లో. అంటే మీ పార్టీలోకి వస్తారు మళ్ళీ? 543లో ఒక్కడు ఏడ కనబడతాడు? ఏం చేయాలా? ఒక్కడు ఏడుంటాడు? కానీ కేసీఆర్ చెప్పిండు 10 నుంచి 12 స్థానాలు గెలవబోతున్నాడు కేసీఆర్. తర్వాత కేసీఆర్ 2018లో కూడా చెప్పిండు 16 సీట్లు వస్తే మనమే పోతున్నాం ఢిల్లీకి, నేనే ప్రధానమంత్రి అవుతా, నేనే ఉప ప్రధాని అవుతా, నా కొడుకు నీడ ముఖ్యమంత్రి ఏం చేస్తా అన్నాడు. ఏడున్నాడు ఇవాళ సారు? తుంటిపో కిరిగాడ ఫామ్ హౌస్లో రెస్ట్ తీసుకోవాల్సిన పరిస్థితిని ఇచ్చిర్రు ప్రజలు. కానీ ట్రెమెండస్ రెస్పాన్స్ ఉంది పబ్లిక్ యాత్రకు అని చెప్తున్నారు జనాన్ని. ట్రెమెండస్ రెస్పాన్స్ మొన్న కూడా ఉండే అన్న. కామారెడ్డిలో ఓడిపోయేదాకా కూడా ట్రెమెండస్ రెస్పాన్సే కనబడ్డది అన్న. కామారెడ్డిలో కూడా ట్రెమెండస్ రెస్పాన్స్ కనబడ్డది. ఉష్కపోతే రాళ్ళంత జనం వచ్చిర్రు. ఓడిపోలేదా అన్న కామారెడ్డిలో? ప్రజల్ని తక్కువ అంచనా వేయద్దు బుచ్చన్న. ప్రజలకు ఎప్పుడు ఎవరికి ఎందుకు ఓటేయాలో బాగా తెలుసు. ఈ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ జీరో అని నేను ఎందుకు చెప్తున్నా, బీఆర్ఎస్కి సంబంధం లేదు ఎందుకని చెప్తున్నా అంటే, టీఆర్ఎస్ పేరులోంచి తెలంగాణ అనే పదం తొలగించి బీఆర్ఎస్గా మార్చుకున్నప్పుడే తెలంగాణ ప్రజలతో చంద్రశేఖరరావుకున్న పేగుబంధం తెగిపోయింది. ఆయన పేగుబంధం తెంచుకుంటే ప్రజలు ఆయనకు సిఆర్ఎస్ ఇచ్చిర్రు, కంపల్సరీ రిటైర్మెంట్ స్కీమ్ ఇచ్చి ఆయన నడ కూర్చోబెట్టిర్రు. అన్న మనం అదేదో ఇంగ్లీష్ సినిమా చూసినాం, నీకు యాడ్ చేసిపోతా బుచ్చన్న. టైటానిక్ అని ఒక సినిమా చూసినాం. ఎన్ని వందల సంవత్సరాల తర్వాత బయటకు వచ్చింది టైటానిక్. అట్లుంటుంది పరిస్థితి. వెనుకడికి టీఆర్ఎస్ ఒకటి ఉండే అనేది మనం యాడ్ చేసుకోవాల్సిన పరిస్థితి తెచ్చుకుర్రాళ్ళు. వాళ్ళ స్వయంకృత అపరాధం ఇది అని చెప్తున్నా. ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే కాబట్టి నా మీద అందరు కోపం వస్తుంటుంది అన్న. టీఆర్ఎస్ ఇప్పుడు తిరుపతికి పోతే 2 నీ ఉండాలి, అయితే కత్తెన్న నీ చేతులు ఉండాలి, లేకపోతే గుండు గిక్కునే నెత్తన్న నీది కావాలి. ఈ 2 నీవి కావనుకో, ఆ పక్కన కూర్చొని చూస్తాడు ఏదో గీకి ఎంతసేపు అంటాడు. నీది కత్తి కాదు, నీది నెత్తి కాదు, నీకు ఇలా పార్టీ మీద కంట్రోల్ లేదు. నీ ఎమ్మెల్యేలు పోయి పక్క పార్టీలో ఎంపీలుగా పోటీ చేస్తున్నారు, నీ బీఫా మీద గెలిచినోడు. నీకేం కంట్రోల్ ఉంది పార్టీ మీద? ఇలా ఎందుకుంటారు నీ పార్టీలో? ఎవరుంటారు? పైసలు పెట్టుకున్నాం, బీఫాం కొనుక్కున్నాం, గెలిచినాం, మా ఇష్టమైన దందా చేసుకుంటాం. ఇదే కదా అటు చెప్పేది. నువ్వు ఇంతకుముందు పోల్ట్రీ ఫామ్లకి ఇచ్చినావు. 1 పోల్ట్రీ ఫామ్ ఉన్నాడు, 4 పోల్ట్రీ ఫామ్లు పెట్టుకున్నాడు. బస్సులు 10 బస్సులు ఉండడానికి ఇస్తేవాడు 100 బస్సులు తెచ్చిండు. 3 కంపెనీలు ఉండడానికి ఇస్తేవాడు 30 కంపెనీలు పెట్టుకున్నాడు. 3 ఎకరాలు ఉండడానికి ఇస్తేవాడు 300 ఎకరాలు చేసుకున్నాడు. ఎవడే తెలంగాణతో పేగుబంధం ఉన్నాడు అలా? బీజేపీ దానికి అతీతమైందా? భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి గారి దాకా, కన్యాకుమారి వరకు మోడీ గారి నాయకత్వంలో విస్తృతంగా విస్తరించింది, ఎదిగింది. నాయకులందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. కొంతమందిని ఇతర పార్టీల నుంచి మేము తీసుకొని బీఫామ్లు ఇచ్చిన మాట వాస్తవం. మేము మీ పార్టీలోకి వస్తాం, మీ సిద్ధాంతాన్ని ఆచరిస్తామని చెప్పినప్పుడు ఖచ్చితంగా ఇస్తాం. ఈ దేశంలో పార్టీ మారద్దని బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో లేదు కదా.
అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఎక్కడన్నా ఒక వ్యక్తి ఒక పార్టీలో నుంచి ఇంకో పార్టీలోకి పోద్దని ఎక్కడన్నా రాసిర్రా? దట్ ఈస్ నాట్ దేర్. నువ్వు రాజ్యాంగాన్ని గౌరవించమని నాకు చెప్తావు, మరి అదే రాజ్యాంగం పార్టీ మారద్దని చెప్పలే కదా. బీఫామ్ మీద గెలిస్తే ఎట్లా మారాలని చెప్పింది తప్ప బీఫామ్ లేకుండా ఉత్తగున్నాడు ఎవడైనా పోతాడు ఏ పార్టీలో. కానీ ఇక బాగా ఒక 4-5 సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ భావజాలాన్ని చాలా వేగంగా చెప్పే వాళ్ళలో బహుశా మీరు ఇక ట్రైనింగ్ తీసుకున్నారు ఎక్కడన్నా? అంటే స్పాంటినిటీగా ఆన్సర్ చెప్పడం, దేశం కోసం ధర్మం కోసం మామూలు కాదు. రఘునందన్ రావు 2001లో ప్రజా జీవితంలోకి వచ్చినట్టు నుంచి ఇవాళ దాకా ఎప్పుడు గిట్లే ఉన్నాడు, రేపు కూడా గిట్లే ఉంటాడు. ట్రైనింగ్ ఎక్కడ తీసుకున్నాను? అరే అన్న దానికి ట్రైనింగ్ ఎందుకన్నా? నేను చదువుకున్నాను. చదువుకున్నారు. అరే చదువుకుంటుంటే వాళ్ళకి చదువు మీద ఓన్లీ వాళ్ళకి 35 మార్కులు వస్తే చాలని చదువుకున్నారు వాళ్ళు. నేను చదువుకున్నా, లోకజ్ఞానం చూసినా, ఓ ప్రముఖ దినపత్రికలో విలేకరిగా చేసిన, తర్వాత టీచర్గా చేసిన, పిల్లల మనస్తత్వం చూసినా, రాజకీయ నాయకుల మనస్తత్వం చూసినా, వకీలుగా క్రిమినల్స్ మనస్తత్వం చూసినా, ఇలా రాజకీయాలకు వచ్చి అన్ని మనస్తత్వాల్ని కలపులంగా ఎదుగుతా ఉన్నా. పెద్ద సబ్జెక్ట్ ఇంకా. కానీ ఏ సబ్జెక్ట్ చెప్పేది మీరు టీచర్గా? సైన్స్ టీచర్ని నేను, బయాలజికల్ సైన్స్ చెప్పేటోని. అందుకనే నేను మాట్లాడేటప్పుడు చాలాసార్లు చెప్తా, ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ ఎన్ ఈక్వల్ అండ్ అపోజిట్ రియాక్షన్. చర్యకి ప్రతిచర్య ఉంటుంది. చంద్రశేఖరరావు గారు చర్య చేస్తే ప్రతిచర్య ఎదురుగుండా నుంచి ఉంటుంది. ఉండొద్దని ఎట్లా కోరుకుంటావు? రూమును పిల్లిలో పిల్లిని తీసుకొచ్చి రూమ్ లేచి కొడితే పులి అవుతుంది, కరుస్తుంది అని చెప్తారు. ఇట్ ఈస్ క్వైట్ న్యాచురల్ ఫినామినా. ఇప్పుడు మన ఇద్దరమే టైటానిక్లో పోతున్నాం, టైటానిక్లో నడుస్తూ ఉన్నాం అనుకో, లేదా టైటానిక్లో ట్రావెల్ చేస్తున్నాం అనుకో, ఒక్కడే బతకాలంటే నేను 2 నిమిషం ఆలోచించా, ఎడమ చేతితోటి బుచ్చన్నానంటే నెత్తి నీళ్ళలో వారెత్తా. ఎందుకంటే స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అండ్ సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్. నేను బతికి ఉండాలంటే ఇంకొకరిని చంపాల్సిన స్థితి వస్తే నేనే బతకాలని కోరుకుంటాను. నా జాగలో నువ్వు నాదే చేస్తావు, నీకు ముందు తెలిస్తే నువ్వు నన్నే అవతల వారేస్తావు, గంతే తేడా. కానీ తెలంగాణలో మీరు అన్నది సైన్స్ టీచర్గా ఇవాళ జరుగుతున్న సమీకరణ ఇది తెలంగాణ సమాజం భారతీయ జనతా పార్టీకి మీరు అన్నట్లు 10-12 స్థానాలు ఇచ్చే వాతావరణం ఉన్నదా? ఇప్పుడు ప్రజలు చాలా మీకంటే నాకంటే చాలా విఘ్నులు అన్న, మీరు అర్థం చేసుకుంటలేరు. చంద్రశేఖరరావు గారిని ఇంటికి పంపాలనుకున్నారు కాబట్టి పక్కకు చూసిరు ఎవరికి ఓటేద్దామని. కొద్దిగా మా లోపల కొంచెం ఎక్కడో కొద్దిగా డిస్టర్బెన్స్ కనబడింది. సరే వీళ్ళకేద్దాంలే అని కాంగ్రెస్కి వేసిర్రు. 2023 నవంబర్ డిసెంబర్లో ప్రజలు కాంగ్రెస్ని గెలిపించాలని ఎట్లా తీర్మానించుకున్నారో రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల్లో, ఈ ఎన్నికలకి రేవంత్ రెడ్డికి సంబంధం లేదు, చంద్రశేఖరరావుకి సంబంధం లేదు. ఈ ఎన్నికలు దేశం కోసం జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో మోడీ గారిని గెలిపించుకోవాలని నువ్వే పల్లెటూరు కన్నా పోయి సర్వే చేయవచ్చన్నా, ఇది ప్రజలు యునానిమస్గా కోరుకుంటున్నారు. ఎందుకంటే 100 ఉదాహరణలు వాళ్ళ కళ్ళ ముంగట ఉన్నాయి. ఎప్పుడన్నా పొరపాటున భారత సైనికుడు ఎవరైనా పాకిస్తాన్కి దొరికితే ఊచకోత కోసి బ్లేడ్లతోటి కత్తులతోటి గీసి ఉప్పు కారం పెట్టి చంపేసిరు అనేటువంటి సూత్రాలు సినిమాలు చూసినాం మనం. కానీ పొరపాటున మన యుద్ధ విమానం ఒకటి పాకిస్తాన్లో ఊలిపోతే ప్రాణాలతోటి అభినందన్ అనే పైలట్ దొరికితే 24 గంటల్లో అభినందన్ మా దేశంలో ఉండాలని చెప్పిండు. ఉండకపోతే బాంబులు ఎత్తానులే, బెదిరియలే, మీ సంగతి కూడా చూస్తానులే. ఆఖరికి అభినందన్ని భారతదేశం కోరుకుంటుంది, 24 గంటల్లో తెచ్చి మా దేశంలో ఉంచుర్రే అన్నాడు. వచ్చిండా రాలేదు అభినందన్? ఇంకేం కావాలన్నా దేశ ప్రజలకి? కాంగ్రెస్ వాడు అధికారంలో ఉంటే నువ్వు సాయిబాబా గుడికాడికి పోయి దండం పెడతా అంటే బాంబులు వెళ్తాయి, పొద్దుకినాక పెళ్ళాం పిల్లలతో పోయి లుంబిని పార్క్లో వాకింగ్ చేస్తా అంటే బాంబులు వెళ్తాయి. అరే పిల్లగాడు అడిగిన గప్చుపులు తిందామని గోకులు చాటుకోతే బాంబులు వెళ్తాయి. ఫారినర్స్ వచ్చి తాజ్ హోటల్ మంచిగా ఉంది సముద్ర తీరాన్ని ఉందామంటే తుపాకులు పెట్టి పేలుస్తారు. రోజు బాంబులు వేలాలంటే కాంగ్రెస్ పార్టీ కోటేయ్యి. ఒక్క దీపావళి నాడే బాంబులు వేలాలంటే భారతీయ జనతా పార్టీ కోటేయ్యి. ఇది నేను ఈ దేశ ప్రజలకు చేస్తున్నటువంటి అప్పీల్. ఆదిలాబాద్లో నరేంద్ర మోదీ మాట్లాడిన మాటలు, రాజస్థాన్లో మాట్లాడిన మాటలకు చాలా వ్యత్యాసం ఉన్నది. మొత్తం భారతదేశంలో ఉన్న 140 కోట్ల మంది నా కుటుంబ సభ్యులు అన్నారు. రాజస్థాన్ ఎన్నికలు వచ్చేవరకల్లా మీ తాలిబొట్లు తెగిపోతాయని అన్నారు. దానికి వ్యత్యాసం ఏముంది? పొరపాటున మీరు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే వారు మన్మోహన్ సింగ్ గారు చెప్పినటువంటి మాటల్ని రాజస్థాన్లో గుర్తు చేసిర్రు. కానీ రాజస్థాన్ వాళ్ళు నా మనుషులు కాదు, నా కుటుంబ సభ్యులు కాదనిలే, ఈ దేశం మొత్తం మోడీ పరివారం అనే చెప్పిండు. అంతేందుకన్నా నీతి ఆయోగ్ మొట్టమొదటి సమావేశంలో దేశ ప్రధానిగా నీతి ఆయోగ్ అధ్యక్షత వహించిన సందర్భం లోపల అన్ని పార్టీల ముఖ్యమంత్రులు వచ్చి అక్కడ కూర్చున్నారు. ముఖ్యమంత్రులందరినీ గౌరవిస్తూ ఒక మాట చెప్పిండ్రు, నేను టీమిండియా కెప్టెన్గా ఈ దేశాన్ని డెవలప్ చేయాలనుకుంటున్నప్పుడు నాతో పాటు మీరందరూ కూడా టీమిండియా సభ్యులుగా ఈ దేశ అభ్యున్నతికి సహకరించండి అని ముఖ్యమంత్రులకు అప్పీల్ చేసిండు. నువ్వు కాంగ్రెస్ ముఖ్యమంత్రి, నువ్వు రావద్దు నీతి ఆయోగ్ అని అనలేదు కదా. దిస్ ఈజ్ ద స్పిరిట్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్. కానీ
ఎక్కడనో ఒక దగ్గర రాహుల్ గాంధీ ఇంపాక్ట్ ఉండబోతున్నది. ఆయన అత్యధిక స్థానాలు ఇండియా కూటమికి రాబోతున్నాయి. అమిత్ షా, నరేంద్ర మోదీ అందుకే అట్లా మాట్లాడిన ఒక ఆర్గ్యుమెంట్ కూడా బయట ఉన్నది. ఇండియా కూటమిలో అతిపెద్ద పార్టీ అన్న 20 ఎంపీలు గెలుస్తారని అందరూ అనుకుంటున్న పెద్ద పార్టీ ఎవరన్నా? వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి దీదీ చెప్పిందన్న కాంగ్రెస్కు 40 రావని చెప్పింది. మొన్న చెప్పిందన్న ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చినాక చెప్పింది. ఇక బుచ్చనో లేకపోతే ఎల్లనో మల్లనో చెప్తే నేనెందుకు వినాలన్నా? ఇండియా కూటమిలో అతిపెద్ద పార్టీ, అతిపెద్ద భాగస్వామ్య పార్టీ, మమ్మల్ని సిద్ధాంతపరంగా వ్యతిరేకించే పార్టీ, ఆ పార్టీ నాయకురాలు వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి శ్రీమతి మమతా బెనర్జీ గారు చెప్పారు. ఏమని చెప్పారు? కాంగ్రెస్కు 40 సీట్లు రావని చెప్పింది. ఇంకేం పడైంది? ఇంకా ఏదో రాహుల్ గాంధీని చూసి మేము భయపెట్టేదేందే? బీజేపీకి ఎన్ని వస్తాయి? ఇంకేముంది ఈ దేశంలో? 2 కూటములు ఉన్నాయి పుచ్చనా. నీకు అర్థం కావాల్సింది ఈ దేశంలో ఉన్నాయి 2. ఒకటి ఇండియా అలయన్స్, 2 ఎన్డీఏ అలయన్స్. ఇండియా కూటమికి ఇండియా కూటమిలో ఉన్న పెద్ద పార్టీ కాంగ్రెస్ పార్టీ, 120 సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీ. మీ కూటమికి అధ్యక్షుడు ఎవరంటే చెప్పరాళ్ళు. కొద్ది రోజులు ఖర్గే పేరు వస్తాయి, కొద్ది రోజులు రాహుల్ గాంధీ పేరు వస్తాయి, కొద్ది రోజులు నితీష్ కుమార్ పేరు వస్తుంది, కొద్ది రోజులు కేజ్రీవాల్ పేరు వస్తుంది, కొద్ది రోజులు నవీన్ కుమార్ పేరు వస్తుంది, కొద్ది రోజులు స్టాలిన్ పేరు వస్తుంది, కొద్ది రోజులు ఉద్ధవ్ ఠాకరే పేరు వస్తుంది, కొద్ది రోజులు మల్లికార్జున ఖర్గే గారి పేరు వస్తుంది. అసలు ఎవలే మీ కూటమి చైర్మన్? ఎవరు? మీరంతా కాడు ఎత్తేసిర్రు. కొన్ని పార్టీలు బయటికి వెళ్ళిపోతున్నాయి. ఇంకేముంది? వాట్ ఈస్ అదర్ ఆల్టర్నేట్ లెఫ్ట్ బిఫోర్ ద పబ్లిక్? నేను ఇందాక చెప్పిన అభినందన్ లాంటివన్నీ 24 గంటల్లో నవ్వుకుంటూ మాట్లాడి చెప్తే తెచ్చి దించిపోయింది పాకిస్తాన్ ఈ దేశంలో. ఇంతకంటే ఎక్కువ ఏం సెక్యూరిటీ కోరుకుంటుంది ఈ దేశం? ఇంతకంటే ఎక్కువ ఏం ప్రశాంతతను కోరుకుంటున్నారు? మళ్ళీ కాంగ్రెస్కి అధికారం ఇచ్చి రోజు బాంబులు వేలాలన్నా దేశంలో? ఇల్లీగల్ చొరబాట్లు కావాలన్నా ఈ దేశం లోపల? భారతీయ జనతా పార్టీ భావోద్వేగాలు రెచ్చగొడుతున్నది, ప్రజల మధ్య విభజన చేస్తున్నది అనేది వారు చాలా మీటింగ్లలో మాట్లాడుతున్నారు. అభినందన్ని బాకి తేవడం భావోద్వేగం రెచ్చగొట్టడమా? సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తే దేశం లోపల రామ మందిరం కట్టడం భావోద్వేగాల్ని రెచ్చగొట్టడమా? ఏది భావోద్వేగం రెచ్చగొట్టినమన్నా? ఈ దేశంలో ఒకటే రాజ్యాంగం ఉండాలి, ఒకరే ప్రధానమంత్రి ఉండాలి, ఒకటే జెండా ఉండాలని డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు జమ్మూ కాశ్మీర్కి పోయి జైల్లో చచ్చిపోతే వారి ఆకాంక్షలను నెరవేర్చింది. ఆర్టికల్ 317 రద్దు చేసింది. జమ్మూ కాశ్మీర్ని సుందర కాశ్మీరంగా తీర్చిదిద్దుతుంది. దానికో రాష్ట్ర హోదాని ఇస్తుంది. ఇదేమన్నా అన్డెమోక్రటిక్ అన్న? అంత్యోదయ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ అంత్యోదయ, చిటాన చివరికున్న మనిషికి కూడా ప్రజాస్వామ్య ఫలాలు దక్కాలి, అభివృద్ధి ఫలాలు దక్కాలి. ఇందులో ఒక విభజన ఎందుకు? ఏం విభజించినవన్నా? బాత్రూమ్ ఇచ్చేటప్పుడు రిజర్వేషన్లు. ఇది బాత్రూమ్ ఇచ్చేటప్పుడు నువ్వు ముస్లిం కాబట్టి నీకు బాత్రూమ్ ఇవ్వలేదా? గ్యాస్ సిలిండర్ ఇచ్చేటప్పుడు నువ్వు ముస్లిం కాబట్టి నీకు సిలిండర్ ఇవ్వద్దు అని చెప్పినావా? ఏం చేసినామన్నా? ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇండ్లు కడితే ఆ ఇండ్లలో డ్రా తీస్తే ఎవరైనా ముస్లిం సోదరునికో వస్తే నువ్వు ముస్లిం కాబట్టి నీకు ఇవ్వమని చెప్పినామా? బాత్రూమ్లు కట్టించినాం, అప్పుడు మేము మతం పేరు అడగలే, కులం పేరు అడగలే. సిలిండర్ ఇచ్చినాం, అప్పుడు అడగలేదు. లేకపోతే నీకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు ఇచ్చినాం, అప్పుడు అడగలేదు. మేము సీసీ రోడ్లు వేసుకుంటూ పోయినాం ఊర్లల్లో. ముస్లిం సీల ముంగట రోడ్ వేయద్దని ఆపినామా? ఎక్కడన్నా ఏం ఆపినామన్నా? ఎవరైనా వ్యవసాయదారుడు ఉంటే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి వేస్తున్నాం. లేకపోతే ఆరోగ్యశ్రీ కింద ఎవరైనా ట్రీట్మెంట్కి వస్తే ఆరోగ్యశ్రీ కింద ట్రీట్మెంట్ ఇస్తున్నాం. ఈ దేశంలో పుట్టి ఈ దేశం నాది అనుకుంటున్న ప్రతి ఒక్కరి కోసం మేము పనిచేస్తున్నాం. తప్పేముందన్న? కానీ దేశం కోసం, ధర్మం కోసం అని ఈ ధర్మాన్ని, ఈ దేశాన్ని మొత్తము దాని మీద సంపూర్ణ హక్కులు బీజేపీకి ఉన్నట్లు మాట్లాడుతూ మేము ఎప్పుడైనా చెప్పినామా అన్న? మేము అట్లా ఎప్పుడైనా చెప్పినామా? మేము దేశం కోసం పనిచేస్తాము అని చెప్పి. మిగతా వాళ్ళు కాంగ్రెస్ మిగతా పార్టీలు దేశం కోసం పనిచేయవా? అది వాళ్ళు ఆలోచించుకోవాలి. రామ మందిరం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు పైసలు ఇచ్చి కట్టియలేదు. ఈ దేశ ప్రజలందరూ ఆకాంక్ష. నువ్వు 5 రూపాయలు ఇచ్చినా, నేను 10 రూపాయలు ఇచ్చినా, ఇంకొక ఆయన 11 రూపాయలు ఇచ్చిండు. ఎవరికి దోషింది వాళ్ళు ఇచ్చి కట్టిర్రు. దానికో ట్రస్ట్ ఉంది. ఆ ట్రస్ట్ నేను రామ మందిర గుడి ఓపెనింగ్కి రామ మందిర ప్రాణ ప్రతిష్టకి రమ్మని పిలిచింది. ఎందుకు రాలేదన్నా? ఎందుకు రాలేదు అంటే నువ్వు ఈ దేశంలో ఉన్న మెజారిటీ ప్రజల ఆకాంక్షని నువ్వు గౌరవించవు, ప్రజాస్వామ్య స్ఫూర్తిని గౌరవించవు, ప్రజాస్వామ్య అర్థాన్ని నువ్వు గౌరవించవు. ఏం చెప్తుందన్న ప్రజాస్వామ్యం? ప్రజల కొరకు, ప్రజల చేత ప్రజలే ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఒకడు అంటాడు సిగ్గు లేకుండా ఈవీఎంలను ట్యాంపర్ చేసి కాంగ్రెస్ బీజేపీ 3వ సారి గెలుస్తుందని. ఈవీఎంలను ట్యాంపర్ చేసేదంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఎట్లయితాడన్నా? ఈవీఎంలను ట్యాంపర్ చేసి వస్తే 2014లో కాంగ్రెస్ ఎందుకు ఓడిపోతుంది బుచ్చన్న? 10 ఏళ్ళు వాళ్ళే అధికారంలో ఉన్నారు కదా. ఈవీఎంలను ట్యాంపర్ చేసే కెపాసిటీ భారత ప్రభుత్వానికి ఉంటే ఎందుకు యూపీఏ ఎందుకు ఓడిపోయింది? ఎన్డీఏ ఎందుకు గెలిచింది?
కర్ణాటకలో కాంగ్రెస్ ఎట్లా గెలుస్తుంది, ఢిల్లీలో ఆప్ ఎట్లా గెలుస్తుంది? వాళ్ళకు చేయొద్దు అనుకున్నారు కాబట్టి చేయలేదు. బాబా బీజేపీ ఏం చెప్పినావన్నా, మస్తు చెప్పుకుంటూ వచ్చినావన్నా. నేను అదే అడుగుతున్నా నిన్ను, ఢిల్లీలో ఆప్ ఎందుకు గెలుస్తుంది? ఒడిశాలో నవీన్ కుమార్ గారు ఎట్లా గెలుస్తారు? తమిళనాడులో స్టాలిన్ ఎట్లా గెలుస్తాడు? కిందికి పోతే కేరళలో పినరసి విజయన్ ఎట్లా గెలుస్తాడు? తెలంగాణలో ఈయన ఎట్లా గెలుస్తాడు రేవంత్ రెడ్డి? బీహార్లో నితీష్ ఎట్లా గెలుస్తాడు? మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాకరే ఎట్లా గెలుస్తాడు? ఏం మాట్లాడతారన్న మీరు? కానీ ఇంతమంది శత్రువులు గెలిపించుకుంటాం. మీకు మీకు గుర్తుండే ఉంటుంది, ఈవీఎంల ద్వారా వచ్చిన చంద్రబాబు నాయుడు 2004 ఎన్నికలు ఓడిపోయిన తర్వాత ఈవీఎంలో మతలబు జరిగింది అన్నది గుర్తుందా మీకు? ఆ మధ్య బాగా చర్చ జరిగింది. నాకు మీ మధ్యలో మీకున్నంత జ్ఞాపక శక్తి నాకు లేదు, కానీ నేనేమంటున్నా, ఆయననే అధికారంలో ఉన్నాడు కదా, ఆయననే అధికారంలో నుండి ఎలక్షన్ చేసిండు కదా, మరి ఈవీఎంలను ఎవడు మారుస్తాడు? అంటే ఈ ఆర్గ్యుమెంట్ అంతా రాంగ్ మీన్ అనేది. అన్న నేనేమంటున్నా, ఆర్గ్యుమెంట్ చేయడానికి ఏదైనా చేయొచ్చు పుచ్చన్న, నోరే కదన్న ఏదైనా మాట్లాడుతుంది. కానీ వాట్ ఈస్ ద లాజిక్ దాంట్లో ఉన్న లాజిక్ ఏంది? దేని బేసిస్గా చెప్తున్నావు నువ్వు? నేను అడిగిన నిన్ను, 2014లో కాంగ్రెస్ ఎందుకు వదులుకుంటుంది అధికారం? ఎందుకు వదులుకుంటుంది పుచ్చన్న? ఈవీఎంలను ట్యాంపర్ చేసేది ఉంటే ఇంకోసారి మూడోసారి కూడా కాంగ్రెసే గెలుస్తుండే కదా. అంటే నీకు నచ్చినట్టు నడిస్తే అంత మంచిగా ఉన్నట్టు, నీకు ఫలితం ప్రతికూలంగా వస్తే నువ్వు నోటికి ఏదో వస్తే అది మాట్లాడుతా అంటే ఎట్లా? దిస్ ఈజ్ వెరీ అన్ఫార్చునేట్. కానీ ఇక్కడ మీకు మెదక్ లోక్సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఆర్ బీఆర్ఎస్ఏ ఉన్నాయి కదా, మీకు కొంచెం మీకున్న అనుకూలతలు ఏమిటి? 2 దశాబ్దాలుగా ఈ జిల్లా సమస్యల మీద కొట్లాడినవని, 2001లో రాజకీయాల్లోకి వచ్చినట్టు నుంచి ఇయ్యాలటి దాకా అనుక్షణం ప్రజాపక్షంగా నిలబడినవని, ప్రజలకు ఎక్కడ సమస్య ఉంటే అక్కడ నిలబడ్డా, ప్రజల తరఫున నిలబడ్డా, ప్రజల కొరకు కొట్లాడినా, పదవులే శాశ్వతం అనుకోలేదు, పదవుల కోసం పార్టీలు మారలేదు, డబ్బుల కోసం పార్టీలు మారలేదు, సిద్ధాంతం కోసమే పనిచేస్తూ వచ్చినాం. కానీ మీకు ఒకవైపున కేసీఆర్ సొంత జిల్లా, ఖర్చు పెట్టగలిగిన అభ్యర్థి కూడా అవతల వైపున ఉన్నారు, కొంత కష్టమే కదా. ఇప్పుడు చంద్రశేఖరరావు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, హరీష్ రావు గారు ఈ రాష్ట్రానికి ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు, కేటీఆర్ అనేట ఆయన ఐటీ మంత్రిగా ఉన్నప్పుడే రఘునందన్ రావు దుబ్బాక ఉప ఎన్నికల్లో అప్పటిదాకా ఓటమంటే తెలియని టీఆర్ఎస్ పార్టీకి ఓటమి ఎట్లుంటుందో చూపించి వచ్చిన అన్న. ఇవాళ ఏముందన్న, ఇంకా ఆయన ముఖ్యమంత్రి కాడు, ఈయన ఆర్థిక మంత్రి కాదు, ఆయన ఐటీ మంత్రి కాదు, ఏముంటుంది బుచ్చన్న అందులో? ప్రజలు ఓటేయాలని అనుకున్నప్పుడు ఏముంటుంది? కాంగ్రెస్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదన్న. కాంగ్రెస్ మా జిల్లాలో పెట్టినటువంటి క్యాండిడేట్ ఎవరు? ఒక 3 నెలల్లో 3 పార్టీలు 4 పార్టీలు 5 పార్టీలు మారితే ప్రజలలో ఏం విశ్వసనీయత ఉంటుందన్న? కానీ ఒకటి చాలామంది అడుగుతున్నది, ఇవన్నీ మీరు రాష్ట్ర స్థాయి ఇన్ఫ్లుయెన్స్ ఉన్నది మీ మాటలకు, హైదరాబాద్ లోక్సభ స్థానం పైన అంత కాన్సన్ట్రేషన్ ఎందుకు? మాధవిలత అరే ఇప్పుడు నేను పోటీ చేస్తున్నా బుచ్చన్న, నేను గెలవాలని పోటీ చేస్తానా, ఓడిపోవాలని పోటీ చేస్తానా? ఇవన్నీ గెలవాలని. ఆమె కూడా అంతే గెలవాలని పోటీ చేస్తుంది. వాట్ ఈజ్ రాంగ్ ఇన్ ఇట్? ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒకనొక ఉపన్యాసంలో అభ్యర్థి పేరు ప్రస్తావించడం తప్పేముంది? మా క్యాండిడేట్ పేరే కదా, పక్క పార్టీని పేరు ప్రస్తావించలే కదా. మెదక్ వచ్చినప్పుడు రఘునందన్ రావు పేరు ప్రస్తావించారు, జహీరాబాద్కి వస్తే బీబీ పాటిల్ పేరు ఎక్కడో ఉండి. మీరు గమనించండి, అమిత్ షా తర్వాత మోదీ సందర్భాన్ని బట్టి అవసరాన్ని బట్టి, ఇందాక నువ్వు చూపించినావు కదన్న పేపర్లలో, అట్లే ఎక్కడైనా పేపర్లో ఎవరైనా ఏదైనా మాట్లాడితే మా పార్టీ అభ్యర్థులను కాపాడుకుంటారు, మా నాయకుడు వారు మాట్లాడతారు, తప్పేమని? తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి ఏ ప్రాతిపదిక మీద ఓట్లు పడవచ్చు? తెలంగాణ రాష్ట్ర శాసనసభకు జరుగుతున్న ఎన్నికలు కావు, కారు కథమైంది, మొండి చెయ్యి ఇచ్చింది, మిగిలింది మేము. ఈ ఎన్నికలు దేశం కోసం, నరేంద్ర మోడీ గారి కోసం జరుగుతున్నటువంటి ఎన్నికలు. ప్రజలు వారి 10 ఏళ్ల పాలన చూసిన తర్వాత వారి మీద సంపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తారు. పూరెస్ట్ ఆఫ్ ద పూర్ షుడ్ బి సర్వ్డ్ ఫస్ట్, దిస్ ఈజ్ అవర్ మోటో. నేను ఇందాక చెప్పిన అంత్యోదయ మా మోటో, దానికోసమే పనిచేస్తున్నాం. 365 రోజులు 24/7 ఈజ్ వర్కింగ్ ఫర్ దిస్ కంట్రీ. ఐఎమ్ ఎన్ ఇండియన్ అని గర్వంగా ప్రపంచంలో ఏ కార్నర్కు అయినా చెప్పుకునే రీతిలో భారతీయుల గౌరవాన్ని పెంచినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు. అందుకని పంచాయతీ దేశానికి వచ్చినప్పుడు కాంగ్రెస్ సోదరులు, బీఆర్ఎస్ సోదరులు గల్లీలు ఎవడని ఉండని, ఢిల్లీలో మాత్రం మోడీ గారు ఉండాలని కోరుకుంటున్నటువంటి మాట వాస్తవం. గ్రామ స్థాయిలోకి నరేంద్ర మోదీ పేరు, ఇట్స్ ఓపెన్ ఫ్యాక్ట్ కూడా, నా అనుభవం కూడా, అది వెళ్ళినప్పుడు అడిగితే నరేంద్ర మోదీ పేరు వచ్చింది. అది ఇది ఏ ప్రభావిత గ్రామీణ ప్రాంతాల్లో ఏ విషయాలు ప్రభావితం చేసి ఉండవచ్చు? కేవలం సోషల్ మీడియానే? నాకు అది కొంచెం క్లారిటీ చెప్పండి అన్న. ఇప్పుడు నీ ఇంటి ముంగట బాత్రూమ్ కట్టిరు, పల్లెటూర్లలో చాలామంది పేద ప్రజలకి ఇంటి ముంగట టాయిలెట్స్ లేకుండా పొద్దున్న సూర్యుడు వచ్చే కంటే ముందే చాలామంది ఆడబిడ్డలు చెంబట్టుకొని చెరువుకు పోయేటువంటి సంస్కృతి ఉండేది. దాన్ని వద్దని
ఆడపిల్లలకి ఆత్మాభిమానం ఉండాలని, కొంచెం ఇజ్జత్ గౌరవం వాళ్ళ మానం కాపాడబడాలని అవుట్స్కట్స్లో తెల్లవారుజామున అనేక రకమైన దాడులు వాళ్ళ మీద జరుగుతున్నాయని గమనించి, మేము కేంబ్రిడ్జ్లో చదువుకోకపోవచ్చు, మేము ఆక్స్ఫర్డ్లో చదువుకోకపోవచ్చు, కానీ పేదోడి కష్టం తెలిసినటువంటి ప్రధానమంత్రిగా ప్రతి పేదింటి ఎవరికైతే టాయిలెట్ లేదో వాళ్ళకి టాయిలెట్ కట్టించినాం. ఎవరు కట్టించారంటే మోడీ కట్టించారని చదువుకున్న వాళ్ళ పిల్లలు చెప్పరా అన్న? అది కాదా వాళ్ళ గుండెకి తాకడానికి? ఇంకా అంతకంటే ఎక్కువ ఏం కావాలన్నా? కరోనా వచ్చింది, నీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు పైసలు ఉన్నోళ్ళు పట్టణంలో పోయి సూదులు తీసుకుంటే పైసా తీసుకోకుండా ప్రతి మనిషికి 2 టీకాలు ఇచ్చిండన్న. ఎవరు ఇచ్చిరంటే మోడీ గారు ఇచ్చిరని చెప్పరా అన్న? కరోనా వచ్చి పోయినాక బిడ్డ మోకాలు నొప్పి అవుతుంది, మోచేతులు నొత్తున్నాయి, ఇంతకుముందు లెక్క పని చేసుకోలేకపోతున్నా, కూలి దొరుకుతలేదని బాధపడుతుంటే 3 పూటలు బువ్వ తినేందుకు మనిషికి 6 కిలోల బియ్యం ఇస్తున్నాం కదా 3 ఏళ్ళ నుంచి. ఇంకా 5 ఏళ్ళు ఇస్తామని చెప్పినాం కదా. అవ్వ బువ్వ తినేటప్పుడు పల్లెంలోకి వెళ్ళి ప్లేట్లోకి వెళ్ళి ముద్ద నోట్లోకి పోయేటప్పుడు ఈ బియ్యం మోడీ గారు ఇచ్చిరనే విషయం అవ్వ గుర్తుంచుకోదా అన్న? తిన్నింటి వాసాలు లెక్క పెట్టరు అన్న తెలంగాణ వాళ్ళు, తప్పకుండా గుర్తుంచుకుంటారు. అందుకనే మోడీ గారు ప్రతి ఇంటికి ప్రతి గుండెకి చేరిండు. ఒక రకంగా చెప్పాలంటే మోడీ గారు కారణ జన్ముడు అని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇప్పుడు ప్రచారంలో మేము ఊర్లలోకి పోయి చూస్తే ఈ తాప మేము పువ్వుకి ఎత్తాం బిడ్డ అని చెప్తున్నారు, లేకపోతే ఈ తాప మేము మోడీకి వేస్తాం బిడ్డ అని చెప్తున్నారు. అంత చైతన్యం మెడికల్ వస్తుందన్న. 10 ఏళ్ళ పరిపాలన తర్వాత కేసీఆర్ని ఎట్ల బండ కొట్టిరో చూసిరు కదన్న, స్వయంగా ఆయనని కూడా కొట్టిరు కదన్న. కానీ ఇలా పరిస్థితి ఆడ యాంటీ ఇన్కంబెన్సీ కనబడతలేదు, పాజిటివ్నెస్ పెరుగుతుంది. 273 303 అయినాయి, రేపు 303 403 అయ్యేటట్టున్నాయి. ఇది మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి. కానీ ఇక్కడ మెదక్ లోక్సభ నియోజకవర్గానికి మీరు అంటే చేయాల్సిన మీ ముందున్న ఎజెండా, ఆ నియోజకవర్గ ప్రజలు ఇది చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాయి ఏమేమి ఉన్నాయి? పటాన్చెరు సంగారెడ్డి ఏరియాలలో కాలుష్యం తగ్గించాలని కోరుకుంటున్నారు. దుబ్బాక గజ్వేల్ నర్సాపూర్ ఏరియాలలో కొన్ని కొత్త కంపెనీలు వచ్చి మా పిల్లలకు ఉద్యోగాలు రావాలని కోరుకుంటున్నారు. ఈ జిల్లాలో మా దురదృష్టకరం ఏంటంటే అధికారం కొందరి చేతుల్నే, అభివృద్ధి కొన్ని ప్రాంతాలకే పరిమితం కావడం వల్ల ప్రజలలో అంతర్లీనంగా ఒక రకమైనటువంటి అసంతృప్తి భావనలు పెరిగినాయి. సో ఈ పక్కన ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఆ పక్కన వ్యవసాయం ఉంది. వీటన్నింటినీ సంతులితం చేసుకొని పోతే ఈ జిల్లా ఈ నియోజకవర్గం బాగుంటుందనేది ప్రజల అభిప్రాయం. మూతపడ్డ షుగర్ ఫ్యాక్టరీని తెరిపియడమో, లేకపోతే కావాల్సిన అన్ని రోడ్లు ఇవ్వడమో, కావాల్సిన కాలేజెస్ ఐఐటి వచ్చింది మాకు, ఐఐఎం లాంటి సంస్థలను తెచ్చుకోవడమో, ఇట్లాంటివి చేయాలంటే మూడోసారి మోడీ గారు వస్తున్నారు కాబట్టి ప్రతిపక్షం ఎమ్మెల్యేలో ఎంపీలో ఉంటే పనులు సరిగా అవుతాయో కావో రఘునందన్ దోలిస్తే, రఘునందన్కి అంత తెలుసు మా నియోజకవర్గం గురించి కాబట్టి మంచిగా పనులు అయితే మోడీ గారు ఎట్లా మూడోసారి వస్తారని డిసైడ్ అయింది కదా అని ప్రజలు విశ్వసిస్తున్నారు. ఇది నాకు ఉన్నటువంటి పాజిటివ్ అంశం. రైతుల విషయంలో బోధన్ ముత్యంపేటను ఊరిపోయారు. వీటి తర్వాత రైతు రుణమాఫీ, రైతు భరోసా సంబంధించింది కాంగ్రెసు అద్భుతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళగలుగుతున్నది. బీఆర్ఎస్ రైతుల విషయంలో గతంలో తామేమి చేసినామో చెప్తున్నది. బీజేపీ ఏం చెప్తుంది అన్న? మేము అధికారంలోకి వచ్చే కంటే ముందు దేశంలో యూరియా కావాలంటే చెప్పులు లైన్లో పెట్టి రైతులు చచ్చిపోయిన పరిస్థితి ఉండే అన్న. 2 రోజులు యూరియా కోసం లైన్లో నిల్చున్న స్థితిలోంచి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత యూరియాకు వేప నూనెను కలిపితే ఈ యూరియా పక్కదారి పట్టదని, పాల తయారీకో ఇంకో దానికో కెమికల్స్కో పోదని ఓ చిన్న ఆలోచనతోటి ఇలా యూరియా 24/7 దొరుకుతుందన్న. ఒక సంచి సబ్సిడీ లేకుండా అమ్మితే 3,000కి అమ్మాలన్న. మొత్తం సబ్సిడీని కేంద్రమే భరించి సుమారు 2,150 రూపాయల సబ్సిడీని భరించి రైతన్నలకి అదే ధరకు అందిస్తున్నటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అన్న. ఎకరం వ్యవసాయం చేస్తే 2 యూరియా సంచులు, ఒక దుక్కి సంచి పోతుందన్న. నేరుగా రైతుకి సుమారు 8,000 రూపాయలు దీని ద్వారా లాభం జరుగుతుందన్న. ఇవన్నీ కావాలన్నా మేము చేస్తున్నాయి. ఈ నామ్లోనే ఓపెన్ చేసినాం. మార్కెట్లో నువ్వు పోయి ఏ మార్కెట్లో ఎక్కువ ధర ఉంటే ఆ ఊరిలో ఉన్నటువంటి మార్కెట్కి నువ్వు పండించినటువంటి పంటను అమ్ముకోవడానికి అవకాశాన్ని కల్పించినాం. ఈ నాములు ఇచ్చినాం. ఇంగ్లీష్ అక్షరం ఈ మొదట పెట్టి నామ్ ఈ నామ్ అని ఇచ్చినాం. ఈ నాములు అంటే వెనకటికి నిజాం నవాబులు ఇచ్చిన ఈ నామ్ వేరే. రైతుల విషయంలో కొంత ఎందుకో నార్త్లో ఆ ఎఫెక్ట్ ఉంటుందేమని ఒక పండించిన ప్రతి గింజను కొంటున్నాం. దబునం మాది, సూది మాది, జోర సంచి మాది, ఐకేపీ కమిషన్ మాది. ఇంకేం చేయాలన్నా? ఏం నార్త్ అన్నా? ఎవరు రైతులన్నా? తెలంగాణలో రైతులు లేరా? ఆంధ్రప్రదేశ్లో లేరా? కర్ణాటకలో లేరా? రాజస్థాన్లో లేరా? మధ్యప్రదేశ్లో లేరా? ఒక పంజాబ్లోనే రైతులు ఉన్నారా నీ దేశంలో? 28 రాష్ట్రాలలో 7 రైతులు లేరా? పంజాబ్ రైతుల సమస్య కావా? వాళ్ళ సమస్య కాదా? ఏం సమస్య ఉందన్న వాళ్ళకి? ఖలిస్తాన్ వాళ్ళ సమస్య. ఖలిస్తాన్ అనే సమస్యను రైతుల రూపంలో ముందుకు తీసుకొస్తే ఎట్లయితుందన్న? ఖలిస్తాన్ ఈ సంథింగ్ డిఫరెంట్ ఇట్ ఈస్. అంటే వాళ్ళు అంటున్నది గిట్టుబాటు ధర కావాలి, స్వామినాథన్ కమిటీ సిఫార్సులను అమలు చేయాలి, ఒక సెక్యూరిటీ ఉండాలి రైతుకు.
మరి మిగతా రైతులు ఎందుకు రెస్పాండ్ అవుతలేరన్న? మిగతా 27 రాష్ట్రాల్లో ఉన్న రైతులు ఎందుకు రెస్పాండ్ అవుతలేరు? ప్రొడక్షన్లో తేడా లేదా? పంజాబ్కు, తేడా ఉందా? హర్యానాకు, మిగతా ఏం తేడా రాష్ట్రాలకు ఉందన్న? ఏం తేడా ఉందన్న? వాళ్ళకున్నంత చంద్రశేఖరరావు అగ్రేరియన్ చంద్రశేఖరరావు గారు ఎన్నిసార్లు చెప్పారన్న? పంజాబ్ తర్వాత మేమే ఇచ్చినాం ఎక్కువ వడ్లని చెప్తలేరా అన్న? నువ్వేదో చెప్తావు ముచ్చిన. మరి తెలంగాణలో ఒక రైతులు వదిలిపెట్టలేదు అన్న. అది ఒక మోటివేటెడ్ కుక్డ్ ఫర్ సంథింగ్ ఎల్స్ దట్ ఈజ్ ఖలిస్తాన్ మూమెంట్. ఉన్నది ఉన్నట్టు చెప్తాందుకు నాకేం భయం అన్న? అది రైతుల ఉద్యమం కాదన్న, రైతుల ముసుగులో వచ్చిన ఖలిస్తాన్ ప్రేరేపిత పోరాటం తప్ప ఇంకొకటి కాదన్నది. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఈ స్థాయికి వస్తుందని, ఈ పార్టీ పైన ఇంత చర్చ ఉంటుందని ఒక ఆలోచన ఉన్నదా? 2001లో భారతీయ జనతా పార్టీ అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చిందన్న. రోమ్ ఈజ్ నాట్ బిల్ట్ ఇన్ వన్ డే. ఒకటే రోజులో ఎవరు రారన్న. 2 ఎంపీ సీట్లకి వెళ్ళి వెళ్ళి రెండోసారి అధికారాన్ని కంటిన్యూస్గా పొంది మూడోసారి గెలవడానికి ఉర్రూతలూగుతున్నటువంటి పార్టీ అన్న భారతీయ జనతా పార్టీ. దానికి అట్లా తక్కువ అంచనా వేస్తే ఎట్లా అన్న? కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ప్రతి బూత్లో ఉన్నాం, ప్రతి ఊర్లో ఉన్నాం, ప్రతి మనిషి గుండెలో ఉన్నాం. కానీ నా అబ్జర్వేషన్ ఇది 10-15 రోజుల నుంచి మొత్తం ఎంటైర్ కంట్రీ వైడ్ ఎలక్షన్ ప్రచారంలోకి వెళ్తున్న రేవంత్ రెడ్డి టర్న్ చేసిన ప్రచారాన్ని మొత్తాన్ని అనేది. ఇంతకుముందుకు 2014, 2019 లోక్సభ ఎన్నికల్లో నరేంద్ర మోదీ, అమిత్ షా ఏం మాట్లాడితే అది మళ్ళీ కౌంటర్ లేదు అక్కడ. ఈసారి రేవంత్ రెడ్డి మాట్లాడిన దానికి వాళ్ళు సమాధానం చెప్తున్నది. ఇప్పుడు లైలాన్ చూడాలంటే మజ్ను కళ్ళతో చూడాలి. బుచ్చన్నకు రేవంత్ రెడ్డి మీద ప్రేమ ఉంటే నేనేం చేస్తాను? ప్రపంచం అంతా మోడీ గారిని చూస్తుంది. ఈటీవీ, మీ టీవీ, ఏ టీవీ సర్వే తీసుకొచ్చిన నరేంద్ర మోడీ గారు 3వ ప్రధానమంత్రి అవుతున్నాడు. దాంట్లో ఎవరైనా డౌట్ చెప్పిన సర్వే ఉంటే చెప్పు. ఇండియా CEO చెప్తావో, జీటీవీ చెప్తావా, లేకపోతే ఇంకా నీకు నచ్చిన టీవీ ఏదని చెప్పు. ప్రపంచంలో ఎవరు సర్వే చేసి నరేంద్ర మోదీకి ఎన్ని సీట్లు వస్తాయో నాకు తెలియదు, నేను చెప్పలేను. ప్రపంచంలో ఎన్నికల ప్రచారాన్ని కొత్తగా అధికారంలో వచ్చినావు, కొత్త పెళ్లి కొడుకు, పైసలు బాగున్నాయి, పేపర్ వాళ్ళకి టీవీలకి బాగా నడుపుతున్నావు, రంగురంగుల బొమ్మలు వేసి రాసుకుంటున్నావు. ఈయన దేశమంతా పోయి ప్రచారం చేసిరేందన్నా? నాకు అర్థమే కానీ మాట. యూపీ పోతున్నాడు, ఉత్తరప్రదేశ్, బీహార్, తమిళనాడు. సేమ్ చంద్రశేఖరరావు కూడా ఇట్లే చేసిండన్న. ఆరిపోయే ముందు దీపం ఎక్కువ వెళ్తారు ఇస్తుంది అన్నట్టు మహారాష్ట్రలో పోయి మీటింగ్ పెట్టిండు, ఒడిశాలో పెట్టిండు, కర్ణాటకలో పెట్టిండు, దేశమంతా హోర్డింగులు పెట్టిండు. తెలంగాణలో డబ్బులు బాగా దోసుకొని పక్క రాష్ట్రాలకు పోయి షో ఆఫ్ చేస్తున్నారు వీళ్ళు. ఎగిరిపడితే ఏమవుతుందో చంద్రశేఖరరావుని చూస్తే రేవంత్ రెడ్డి గారికి అర్థం కావాలి. కాకపోతే కాలం సమాధానం చెప్తుంది. వెయిట్ అండ్ సీ. ఎందుకు కాలం అంటే అది కూడా మీ చేతిలో ఉందని అంటున్నారు. కాలం మా చేతిలో ఎందుకు ఉంటుందన్న? ఆయన ప్రకృతి మా చేతిలో ఉండదు, రేవంత్ రెడ్డి భవిష్యత్. కాలం మా చేతిలో ఉండదు. రేవంత్ రెడ్డి గారి భవిష్యత్తు కోర్టులో, నాంపల్లి కోర్టులో ఉంది. కోర్టు జడ్జి గారు చెప్తారు. మాకేం సంబంధం అన్న? బీజేపీ నాయకులు ముగ్గురు అంటారు, ఎలక్షన్ల తర్వాత ప్రభుత్వం ఉంటుందా ఉండదా? ఎలక్షన్ల తర్వాత అట్లా చెప్పలేదన్న. ఇబ్బందులు పడతారు అని చెప్పిండ్రు. ఓటుకు నోటు కేసులో ట్రయల్ అయ్యి శిక్ష పడితే ఇబ్బంది అవుతుంది అనేది వాళ్ళ ఉద్దేశం అయి ఉంటుంది భవిష్యత్తు. అంటే తెచ్చే ఇబ్బందులా వాళ్ళకి అంతర్గతంగా అంటే కూడా చేసుకున్నోడికి చేసుకున్నంత అన్న. ఓటుకు నోటు మేము పంపించినామా అన్న? పైసలు మాయ ఏమన్నా? పంపించి ఎవరో తీసుకుపోయింది ఎవరో అంతా తెలుసు ప్రపంచానికి. మాకేం సంబంధం అన్న? మధ్యలో ట్రయల్ కోర్టు కేసులోనే ఉంది. కోర్టు ఏం చెప్తే కదా తినాలి, నువ్వైనా నేనైనా తినాలి. ఇంకేముందని అందులో కొత్తగా ఆలోచించుకోవాల్సిందే. బీజేపీకి ఎన్ని సీట్లు రావచ్చు? 17 సీట్లు వస్తాయి. అది కూడా ఎంఐఎం కూడా తెలంగాణలో 10. ఇప్పుడు నువ్వే చెప్పినావు కదా, మాధవీలత బాగా ప్రచారం చేస్తుంది. హైప్ ఇస్తున్నారా? నేను హైప్ ఎందుకు ఇచ్చినా? ప్రచారం చేస్తుంది, ప్రజలు ఆమెను స్వాగతిస్తారు. మేము హైప్ ఇచ్చుడేంది? ఒక లీడర్కు ప్రజలు హైప్ ఇవ్వాలి కానీ టీవీ ఛానల్ ఇస్తే అవుతాయా హైప్? మీడియాలోను సోషల్ నాయకులు మాట్లాడడం, హైదరాబాద్ లోక్సభ దాని మీద ఒక దృష్టి అనేది ఉంది. ఇంతకుముందుకు ఎప్పుడు లేదు అంత ప్రచారం. ఈసారి చాలా ఎక్కువ వచ్చింది. ఒక మహిళ మాట్లాడగలుగుతుంది, తిరుగుతుంది, కాబట్టి ప్రజలు ఆలోచిస్తారు. ఏముంటుంది? మీకు ఎలక్షన్ల ముందు ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చారా? నాకు ఇదే మాధవీలత కానీ మీరు కానీ ఇంకో 2-3 ఉన్నారు. మాటకు మాట, తర్వాత సమాధానం భావోద్వేగంతో కూడుకుంటే ప్రతిదిగా ఆశమాషి ఉంటుంది. ఒక క్వశ్చన్ వేస్తే ఆ క్వశ్చన్ ఎక్కడో ఆ గుండెకి పోతే అట్లా ఆన్సర్ ఉంటుంది. ట్రైనప్ చేస్తున్నారా ఇక్కడ? ఎవరు ట్రైనింగ్ ఇస్తారన్నా? ఎవరు ఇస్తారు? ఎందుకు ఇస్తారు? ఎందుకు మీరు మాట్లాడుతూ అవసరం లేదన్నా, అవసరం లేదు. మేము జనంలోకి వెళ్ళి వచ్చినా జనం సమస్యను ప్రతిబింబించేలా చెప్తున్నాం. మా గుండె సప్పుడు జనం గుండె సప్పుడు అన్న. పేదోని గుండె సప్పుడు మాది, పైసలు ఉన్న వాళ్ళ గుండె సప్పుడు కాదు. పైసలు ఉన్న వాళ్ళంటే రాసి పూసి నేర్చుకొని రావాలి. బంగారు పనులోడు కూడా పెడితే పాస్ పనులోడు ఖర్చు పెట్టిండని సామెత చెప్తాడు. ఎవరో నీకు తెలుసు. ఎవరిదో సొమ్ము ఎవడో దోసుకొని బాగా సంపాదించుకుంటే వాళ్ళకి రాసి ఇచ్చేటోళ్ళు కావాలి. మా సెంటర్లకు ఎందుకన్నా? మా సెంటర్లకు రాసి ఇచ్చేటోడు ఎందుకు? మేము చెప్తేనే 4 రాసుకుంటారన్నా. అది మాకు అలవాటు. టీచర్గా, వకీల్గా అట్లా అలవాటు అయింది, అయిపోయింది అంతే. ఈ మధ్య వకీల్ సామాన్ పెడుతున్న రెడ్డింగులు పేపర్ల మీద జనం కార్యకర్తలకు ఇష్టమై పేపర్లకు ఇష్టమై పెడితే మనం ఏం చేస్తామన్నా?
మా దగ్గర పైసలు లేవు, మేమేం పైసలు ఇచ్చి రాపించుకునే పరిస్థితిలో లేము. ఎవరో మీడియా మిత్రులు ప్రేమ కొద్ది పెడితే దాన్ని ఎందుకు తప్పట్టాలి? మీరు నియోజకవర్గం మొత్తం తిరిగి వచ్చారు, రౌండ్ అయిపోయిందా? ఎప్పుడో జనవరిలో మొదలుపెట్టింది, నేను ఫిబ్రవరిలో తిరిగేసి మొత్తం అంటే ఇప్పుడు 3-4 సార్లు తిరగటం రెండోసారి తిరుగుతున్నాం నియోజకవర్గం అంతా. అంతా. అంటే అన్న ప్రతి ఊరికి పోగలుగుతాం అన్న. ఓలేం లేవు, వందల హెడ్ క్వార్టర్లు, మున్సిపాలిటీలు చాలు అవన్నీ తిరిగి వచ్చినాం. సోషల్ మీడియాలో ఎట్లా వచ్చింది కాబట్టి అవి వెళ్ళిపోతాయి. ప్రతిరోజు మన యాక్టివిటీ పోస్ట్ అవుతుంటుంది కదా. ఇప్పుడు ఏ ఊర్లో ఉన్నాడు రఘునందన్ అనేది మా కార్యకర్తలు చెప్తారు. మీరు ట్రెండ్ అయ్యారు దాంట్లో, ఇటు కొట్టంగానే రఘునందన్ కొట్టంగానే మీరు ఆ యూట్యూబ్లో దాంట్లో అన్నిట్లో వచ్చేస్తున్నారు. మీలాంటి అందరు అభిమానం, మీలాంటి పెద్దల అభిమానం, పెద్దలుగా మీ తెలివితేటలు అవన్నీ. ఈసారి పోటీ ఎవరెవరి మధ్య ఉండొచ్చు తెలంగాణలో? తెలంగాణలో బీఆర్ఎస్ లేదని ఎన్నిసార్లు చెప్పాలి బుచ్చన్న నీకు? తెలంగాణలో బీఆర్ఎస్ బిగ్ జీరో, మర్చిపో బీఆర్ఎస్ గురించి. ఇంకా పోటీ ఏం పాడైందన్న? ఎన్నికలు ఏకపక్షం పోతాయి. ఏదో రేవంత్ రెడ్డి కాలు చేతులు కొట్టుకొని ఇట్లా ఈ మాత్రం మీడియాలో కనబడుతుంది కాబట్టి కనబడుతున్నాడు. కొట్టని ఎందుకు తొందరపడాలి? ఒక ముఖ్యమంత్రిని చాలా అనామతగా నేనేం తప్పు మాట్లాడలేవారిని, బూతులు మాట్లాడలేదు. మామూలుగా బూతులు లేవు దాంట్లో, కానీ చాలా తగ్గించి. నేను తగ్గించలేదు. నేనేమన్నా వారు అఫిడవిట్ నేను చదవలేదు, వారేం చదివారో నేను చూడలేదు. కానీ గాడిద గుడ్డు పెట్టదన్నా ఆ రాసిస్టోని కరెక్ట్ రాసిరు అని చెప్పమంటున్నాను. అట్లా బీసీల రిజర్వేషన్లు మేము తగ్గించలేదన్నా అని చెప్పినాం. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు తగ్గించడానికి భారత రాజ్యాంగంలో అవకాశం లేదు అని చెప్పిన. ఉన్నట్టు మాట్లాడితే ఊరందరికి శత్రువు అని చెప్పిన. బీసీల దాంట్లోకి రిజర్వేషన్లు ఎత్తుకుపోయి ముస్లింలకు రిజర్వేషన్ ఇచ్చింది కాంగ్రెస్ అని చెప్పిన. భారత రాజ్యాంగాన్ని మొట్టమొదటిసారిగా సవరించింది జవహర్లాల్ నెహ్రూ గారు. ఈ దేశంలో 126 సార్లు ఇప్పటికి భారత రాజ్యాంగం సవరించబడితే మోర్ దెన్ 100 టైమ్స్ ఆ భారత రాజ్యాంగాన్ని సవరించింది కాంగ్రెస్. లేని పదాలను తీసుకొచ్చి రిజర్వేషన్లు ఉండవన్నారు ఆయన. బీసీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఉండవు, బీజేపీ వస్తే ఎత్తేస్తుంది అని పదే అంటున్నారు. అంతకుమించి ఆయన దగ్గర ఏముంది? నేను 4,000 పింఛన్ ఇవ్వలేదు, తప్పు చేసినా అని చెప్పలేడు. 2,500 ఇవ్వలేనని చెప్పలేడు. ఆయన ఇత్తా అన్నది ఏమి ఇవ్వలేదు కాబట్టి కొత్త ముచ్చట ఎత్తుకొని ఊరంతా తిరుగుతున్నాడు. అంతే. కొత్త జీతగాడు పొద్దురగాడని ఏదో చేస్తూ ఉన్నాడు. ఆయనే వస్తాడు భూమి మీదకి, తొందర ఎందుకు? ఈ ఎన్నికల్లో ఏ అంశాలు ప్రజలను ప్రభావితం చేయవచ్చు, లేదా ప్రజలు వారి పార్టీలను ప్రభావితం చేయవచ్చు? ప్రజలు ఒకటే ఆలోచిస్తూ ఉన్నారు. ఈ ఎన్నికలు సర్పంచ్ కోసమో, ఎమ్మెల్యే కోసమో, వార్డు మెంబర్ కోసమో కాదు. ఈ ఎన్నికలు భారతదేశం బాగుండాలని, 11వ స్థానంకి వెళ్ళి 5వ స్థానానికి భారత ఎకానమీని తెచ్చిన నరేంద్ర మోడీ గారిని మళ్ళొకసారి ప్రధానమంత్రిని చేస్తే 3వ స్టేజ్కి ఆ ఎకానమీని తీసుకొస్తానని వారు మాటిస్తారు. కాబట్టి ఈ దేశం ప్రశాంతంగా ఉంది కాబట్టి, ఈ ప్రశాంతతని ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి, ఈ ప్రశాంతతనిచ్చిన మహానాయకుడు నరేంద్ర మోడీ గారిని మళ్ళోసారి గెలిపించాలనుకుంటున్నారు. అప్పుడెప్పుడు ఆనాడు నరేంద్రుడు కలగని నా దేశం విశ్వగురువు కావాలనుకుంటే ఈరోజు అక్షరాల ఈ దేశాన్ని విశ్వగురు చేసేందుకు పనిచేస్తున్నటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు. అందుకని ప్రజలు ఆయన వెనకాల ఉన్నారు. వికసిత్ భారత్ అంటే భారతదేశం ప్రపంచ దేశాలకి మార్గదర్శనం చేయాలి, వికసించాలి. కరోనా వస్తే వీళ్ళ దగ్గర సబ్బులు లేవు, మాస్కులు లేవు, శానిటైజర్ లేవు, ఆక్సిజన్ సిలిండర్ లేవు. చైనాలో రోడ్ల మీద కుప్పలు తెప్పలు పడ్డట్టు పడి చచ్చిపోతారని చాలామంది ఆలోచిస్తుంటే కాదు మేము నిలబడమే కాదు ప్రపంచానికి టీకాలు ఇస్తామని 100 దేశాలకు నిలబడి టీకాలు ఇచ్చినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు. భారతదేశంలో శానిటైజర్లు, చేతులు కడుక్కోవడం రాదు, శుభ్రత లేదని ఎగతాళి చేసినటువంటి దేశాలకి మన దేశంలోనే మనమే కరోనా తట్టుకున్నాం, నిలబడ్డం. అమ్మ పోపు డబ్బాలో ఉన్న అల్లం నిలబెట్టింది నిన్ను, పసుపు నిలబెట్టింది, నీ బాడీలో ఉన్న రెసిస్టెన్స్ నిన్ను నిలబెట్టింది. దానికి తోడు మన సైంటిస్టులు అందరికంటే వేగంగా తయారు చేసినటువంటి వ్యాక్సిన్ నిలబెట్టింది. ఈ దేశానికి సరిపోయే వ్యాక్సిన్లు కాదు, ప్రపంచంలో ఇంకో 100 దేశాలకు వ్యాక్సిన్లు ఇచ్చినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ. ఈసారి మీ నియోజకవర్గంలో మీ బలమా, ఇతరుల బలహీనతన, ఏవి ఎక్కువ ఓట్లు తీసుకొస్తాం అనుకుంటున్నారు? నరేంద్ర మోడీ గారి బలం, పార్టీ బలం. అంటే మిమ్మల్ని మీరు తగ్గించుకుంటున్నారు. భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్గా ఉన్నాను కాబట్టి భారతీయ జనతా పార్టీని క్యాండిడేట్గానే చెప్తున్నాను, నేను వేరే మాటలు చెప్తలేను. నన్ను నేను తగ్గించుకోవడం ఏమి. ఈసారి కాంగ్రెస్ అధికారంలో ఉన్నది కాబట్టి ఎట్లా లేదైనా సరే రాష్ట్రంలో ఉన్నది, ముఖ్యమంత్రి ఏమైనా చేస్తారు అనే ఒక భావన కూడా ఉంటుంది. క్షేత్రస్థాయిలో కార్యకర్తలు ఉన్నారు, నిర్మాణం ఉన్నది బాగా. ఆ బీఆర్ఎస్కి వెళ్ళి చాలామంది దాంట్లో జాయిన్ అవుతున్నారు. ఇవన్నీ కాంగ్రెస్ పార్టీకి బలాన్ని ఇస్తాయి, ఓటర్లు పోలింగ్ బూత్కు తీసుకొని వెళ్తాయి అనేది. అలా ఒకటి మాత్రం నిజం, రాష్ట్రం ఏంది, కేంద్రం ఏంది, గ్రామ పంచాయతీ ఏంది అనే విషయంలో ప్రజలకు చాలా స్పష్టమైనటువంటి క్లారిటీ ఉంది. ఇప్పుడు చెయ్యి కోటేయలేదనుకో అన్న, ఉదాహరణకి 17 సీట్లు బీజేపీ గెలిచిందనుకో, రేపు రేవంత్ రెడ్డి దిగిపోతాడా? ఆయన ముఖ్యమంత్రి పదవికి ఏమైనా ఇబ్బంది ఉంటుందా? ఆయనను ప్రజలు ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు, ఆయన ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటారు. 5 ఏళ్ళు ఉంటాడు. ఆయన ఏమైనా తలతిక్క పనులు చేసుకుంటే దానికి ఎవడేం చేస్తాడు? లేకపోతే ఆయన పక్కన ఉన్న బట్టి ఆయన కుర్చీ ఎత్తుకపోతే నేనేం చేస్తా? లేకపోతే ఆయన ఇటు పక్కన ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ కుర్చీ నువ్వుకెత్తే నేనేం చేస్తా? నీ పార్టీ నువ్వు కాపాడుకో, నీ పని నువ్వు చేసుకో. ఇక్కడ వారు ఏమంటున్నారు? నేను గేట్లు తీసినా అంటున్నాడు. 2 ప్రమాదాలు ఉంటాయి బుచ్చన్న.
గేట్లు తీస్తే అటుకెళ్ళి ఇటు ఎంతమంది వస్తారో నాకు తెలియదు, కానీ ఇటుకెళ్ళి కూడా అటు పోయేటోళ్ళు ఉంటారు కదా. దాని పట్ల జాగ్రత్తగా ఉండరు అని చెప్తున్నా. నేనేం తప్పు చేస్తలేను, వాడిని తక్కువ చేసి చెప్తలేను. ఎట్లా 4 నెలల పరిపాలన ఎట్లా ఉంది ఓపెన్గా మధ్య అడుగులు తడబడుతున్నాయి. ఆయన ముఖ్యమంత్రినా పీసీసీ ప్రెసిడెంట్ అనే దాని మధ్యలో ఉన్న తేడా అయిందని అర్థం చేసుకుంటలేడు. స్టిల్ హీ హ్యాస్ టు అండర్స్టాండ్, నేను ముఖ్యమంత్రిని, నేను ఈ రాష్ట్రానికి పని చేయాలి, నాకు ఈ చిన్న వయసులో పదవి వచ్చింది, దీన్ని కాపాడుకోవాలనే ఆలోచన వరకు ఉండాలి. లేదు, అది కనపెడతలేదు. నాకు కనబడతలేదు. మేబీ నేను మజ్ను కళ్ళతో చూస్తున్నా కాబట్టి ఆయన లైలా అలా కనబడతలేడేమో బహుశా. అంటే ఈసారి బీజేపీకి ఉత్తర తెలంగాణలో కొంత ఆదిలాబాద్లో ఊహించలేదు, నార్త్ తెలంగాణ ఎమ్మెల్యేలు అన్నీ వస్తాయని. సౌత్ నార్త్లో ఎక్కువ లోక్సభ ఎక్కడ రావచ్చు? ఇప్పుడు మేము కొంతమంది అడిగినట్టు సౌత్ నార్త్ అని విభజించలేం, కానీ తెలంగాణలో మాకు ఎక్కువ వస్తాయని అయితే నేను చెప్తున్నా. 17 వస్తాయనే విశ్వాసం కూడా నాకు. అది ఆశ అనుకుంటావో అత్యాశ అనుకుంటావో నాకు తెలియదన్న, అన్ని సీట్లు మాయే అనుకుంటున్నాను. ఒకవేళ మీరు అనుకున్నట్లు ఎన్నో ఆ నెంబర్ ఏదో ఒక నెంబరు మీ నియోజకవర్గ ప్రజలకు మీరు గెలిచిన తర్వాత లోక్సభకి వెళ్తే కనుక ఇది ఫస్ట్ ఈ అటెంప్ట్ నేను చేయబోతున్నాను చేస్తున్న ఒక అస్యూరెన్స్. ఇప్పుడన్నా పటాన్చెరుకి మెట్రో కావాలి, సంగారెడ్డికి మెట్రో కావాలి, 1. 2 పటాన్చెరు నుంచి రైలు అట్లా అక్కనపేట మీదకి వెళ్ళి నిజామాబాద్ దాకా పోవాలి. అది సర్వే కూడా పూర్తయింది, మా ప్రభుత్వంలోనే అయిపోతుంది. చాలా విషయాల లోపల నాకు ఈ జిల్లా మీద, ఈ నియోజకవర్గం మీద పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా, ఏ ప్రాంతానికి ఏం అవసరం అనే విషయంలో పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తిని. దానికి ఖచ్చితంగా ఆ బ్లూ ప్రింట్ ప్రకారమే పనిచేస్తాను. రైల్వేలు పెంచుతాం, నేషనల్ హైవేస్ పెంచుతాం, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారత ప్రభుత్వం నుంచి వచ్చే పైసలు ఏడుపాయలకు తీసుకొస్తాం, కూడవెల్లికి తెస్తాం, చేస్తాం తప్పకుండా. సామాజిక సమీకరణ ఏమన్నా పనిచేయవచ్చా మెదక్లో? ఐ డోంట్ థింక్ సో. ఈ కులం అయితే గెలుస్తారు, ఆ కులం అయితే ఓడిపోతారని ఏమి ఉండదు. ప్రజలకు కులాల కంటే ఎక్కువ వ్యక్తుల వ్యక్తిత్వం నచ్చుతుంది. 1, 2, 3 3 పార్టీల అభ్యర్థులు పక్కన పెట్టుకొని చూసుకుంటే జనం బేరీజ్ వేసుకోరా. ఎవరు వ్యాపారం చేస్తారు, ఎవరు భూములు కొనుక్కుంటారు, ఎవరు భూములు అమ్ముతారు, ఎవరు సర్పంచ్ స్థాయి వాళ్ళు, ఎవరు ప్రజల కోసం గొంతిప్పుతారు అనేది ప్రజలకు కనబడతలేదా అన్న? మీకు అవకాశం లేదు కాబట్టి మీరు సంపాదించలేదు. చిత్రం చూస్తే కాలు స్పష్టంగా కనబడుతుంది. బ్లాక్ అండ్ వైట్ పేపర్ లాగా ఉన్నాం, కుల్లా కనబడుతున్నాం. రేపు మీరు 21 నుంచి వాళ్ళు 2001 నుంచి చూస్తున్నారు నన్ను పుచ్చన్న. ఇలా కొత్తగా నన్ను చూసేది ఏం లేదు. జై తెలంగాణ అన్నట్టు నుంచి మొదలుకుంటే జై భారత్ దాకా రఘునందన్ ఏందో మా మెదక్ జిల్లా ప్రజలకి ఇట్ ఈస్ అన్ ఓపెన్ బుక్. ఈసారి ఒకవేళ మీరు చాలా ధీమతో ఉన్నారు, 17 అంటున్నారు, సరే ఎన్నోతో చూద్దాం, కానీ మెజార్టీ మీకు మీ నియోజకవర్గంలో లక్షల్లో వస్తుందండి. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ విచ్చన్. మెదక్ లోక్సభ నియోజకవర్గమే కాదు, ఎందుకంటే వారు రాష్ట్ర పార్టీకి బీజేపీకి సంబంధించిన అంశాలపైన ఏది మాట్లాడినా అది చర్చనీయాంశం అవుతుంది. దాని ప్రభావం కూడా అన్ని నియోజకవర్గాలపైన ఉంటుంది. భారతీయ జనతా పార్టీ ఈ మధ్యకాలంలో నాయకులు చేసిన కామెంట్లు, ఆ తర్వాత వాటి పరిణామాలు, వాటి ప్రభావాలు, ఈసారి లోక్సభ ఎన్నికల్లో పార్టీ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉండబోతున్నదనే తదితర అంశాలపైన వారి అభిప్రాయాలు ఇవి. థ్యాంక్ యూ.